Alcara Soft Water Conditioner Solution for Hot Water Problems. Call 9399906356. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. నేను మీ మాధురి. నిన్న భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలు ఈ రోజు పెద్ద హాట్ టాపిక్ గా మారాయి. కుప్పం నుంచి తానే స్వయంగా నిలబడతాను, 33 సంవత్సరాలు రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు గారిని పక్కన పెట్టి ఆమె పోటీ చేస్తానని అంటున్నారు. అంటే ఏంటి, చంద్రబాబు నాయుడు గారికి కంప్లీట్ గా రెస్ట్ ఇవ్వాలనుకుంటున్నారా? అసలు ఆమె వ్యూహం ఏంటి? చంద్రబాబు నాయుడు గారి ముఖ్య వ్యూహం ఏంటి? అలాగే వైసీపీని వీడిన పార్టీ నాయకులంతా కూడా మళ్ళీ వైసీపీ గూటికి చేరుకుంటున్నారు. దీన్ని ఎలా చూడాలి? ఇవన్నీ డీటెయిల్ గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు సుందరరాం శర్మ గారు, వైసీపీ అధికార ప్రతినిధి. ఆయన అడిగి కంప్లీట్ గా డీటెయిల్ గా తీసుకుందాం. నమస్తే సార్. నమస్తే. నమస్తే అమ్మా. సార్, భువనేశ్వరి గారు కుప్పం నుంచి పోటీ చేస్తాను అని చెప్పి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసలు ఏం జరుగుతోంది? దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటారు? ఇప్పుడు భువనేశ్వరి గారు నిన్న మాట్లాడినటువంటిది ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు గారు కానీ లేకపోతే పచ్చమిత్రులు ఆయనతో ఉన్నటువంటి వాళ్ళ యొక్క వ్యూహం అది. అంటే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో పోటీ చేస్తే ఓటమి గ్యారంటీ అనేది తెలిసిపోయింది వాళ్ళకి. అక్కడ కనుక ఆయన పోటీ చేయటం మూలకంగా రేపు పొద్దున్న ఓడిపోతే చాలా ఇబ్బందికర పరిస్థితి వస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, అక్కడ కనుక కాకుండా ఇంకొక చోట 2 చోట్ల కనుక ఆయన పోటీ చేస్తే ఓటమి అంగీకరించినట్టుగా అయిపోతుంది. ఎందుకంటే ఎప్పుడైతే 2 చోట్ల పోటీ చేస్తున్నాడో డెఫినెట్ గా ప్రజలకు అర్థమైపోతుంది కుప్పంలో ఓడిపోతున్నాడు అని. ఇక్కడికి వచ్చాడు, ఇక్కడికి మాత్రం ఎందుకు గెలిపించాలి, కుప్పంలో ఓడించినట్టు ఇక్కడ కూడా ఓడిద్దాము అని అనుకుంటారు. దాంతో అసలు రిజల్టే ఇప్పుడు ఏమన్నా 1, 2 సీట్లు వచ్చేటువంటి పరిస్థితి కూడా పోతుంది అనేటువంటిది ఒకటి. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు అక్కడి నుంచి భువనేశ్వర్ గారికి కనుక పోటీ చేయించినట్లయితే, నేను పోటీ చేయట్లేదు, ఎన్టీఆర్ కూతుర్ని భువనేశ్వరి గారిని కూడా నేను రాజకీయాల్లోకి తెస్తున్నాను, ఆమె నాకు మామూలుగా అంటారు కదా సహధర్మచారినే కాదు రాజకీయాల్లో కూడా ఆమెను తీసుకొస్తున్నాను అని ఒక ఇది ఇద్దాము అనేటువంటి దానికి నిన్న వాళ్ళు ఇచ్చినటువంటి ఒక ఒక దాన్ని ఏమనాలంటే ఒక ప్రయోగం అన్నమాట. అయితే నిజంగా చంద్రబాబు నాయుడు గారు భయపడుతున్నారా అంటే ఎస్, వాళ్ళు చంద్రబాబు నాయుడు గారే కాదు, చివరికి ఆ పచ్చపత్రికలు కూడా భయపడుతున్నాయి. మొన్నటి దాకా ఏమని చెప్పారంటే ఒక 40 మంది 50 మంది మాతో టచ్ లో ఉన్నారు, అందరూ వచ్చేస్తున్నారు, ఏమిటి యొక్క సీట్ల బదలాయింపులు, కొంతమందికి ట్రాన్స్ఫర్లు చేస్తున్నారు, ఈ రకంగా మాట్లాడినటువంటి తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, పచ్చపత్రికలు ఒక్కసారిగా మన భీమిలిలో జరిగినటువంటి సిద్ధం సభ, తర్వాత జరిగిన సిద్ధం సభ, నిన్న 3వది జరిగిన రాప్తాడు సిద్ధం సభతోటి వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారితోటే ఉన్నారు. మనం ఇప్పటిదాకా కూడా జగన్ గ్రాఫ్ తగ్గిపోయింది, టీడీపీకి జనాలు వరుస పెడుతున్నారు, మనం ఏదో జాకీలేసాం లేపుతున్నాం బ్రహ్మాండంగా వెళ్తోంది అని అనుకుంటే సిద్ధం సభ తర్వాత 3 సభల తర్వాత వాళ్ళకి అర్థమైంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారితో ప్రజలు ఉన్నారు. మనం ఎంత చెప్పినా ఏం చేసినా ఆయన గ్రాఫ్ పడిపోతుందని చెప్పినా ప్రజలలో నమ్మకం కలగటం లేదు, వాళ్ళు జగన్ గారి కేసే చూస్తున్నారు అనేటువంటిది అర్థమైపోయి నిన్న ఇది ఒక కొత్త వ్యూహాన్ని పట్టుకురావటం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇవాళ నియోజకవర్గాల యొక్క దీంట్లో పడిపోయారు, వేటలో పడిపోయారు. ఎందుకంటే ఇవాళ లోకేష్ గారు కూడా కష్టమే. ఎందుకంటే లోకేష్ గారు వాళ్ళు ఏం చేశారంటే అక్కడ ఎంతసేపు కూడా వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడటం. మనం ఇక్కడ ఒకటి గమనించాలి, లోకేష్ గారికి ఎప్పుడు కష్టమే కాదంటారా? ఎప్పుడూ కష్టమే, కాకపోతే ఎప్పుడు కష్టమే. ఎందుకనంటే యాక్చువల్ గా లోకేష్ గారికి మంగళగిరి సీటు సరైనటువంటిది కాదు. ఆయన ఎక్కడ కరెక్ట్ సీటు అనేటువంటిది కూడా చూసుకోకుండా ఆ రోజుల్లో మనం అధికారంలో ఉన్నాం కదా అని చెప్పని ఆ మందలమరి అని చెప్పని అందులోకి వచ్చారే తప్ప ఆయనకి అది సరైన సీటు కాదు, ఎప్పుడు కాదు. మీరు అన్నది కరెక్ట్. కాకపోతే ఇక్కడ వచ్చినది ఏంటంటే అక్కడ మెయిన్ గా ఉన్నటువంటి నాయకుల్ని కొంచెము దాన్ని ఏమంటారంటే విభజన చేసేసి ప్రజల్లో ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్ తేవటం కోసం ట్రై చేశారు. దాంతో ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ఎప్పుడైతే షర్మిల గారి దగ్గరికి వెళ్తే పైన హెడ్డింగుల్లో పేపర్లలో బ్యానర్స్ పెట్టేసేసి వెళ్ళిపోతున్నట్టుగా ప్రచారం చేసుకున్నారు. అదే చూస్తూనే ఏమనుకున్నారంటే ఇంకా ఓట్లన్నీ మనకే అన్నారు. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే జగన్ గారి యొక్క ఫేస్ చూసి ఓట్లు పడతాయే తప్ప అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలది ఒక 10% 5% ఉంటుంది, లేదు అని చెప్పని నేను అంటలేదు, అది కూడా చెప్తాం. ఎందుకనంటే మనం కూడా సరిగ్గా ఉండాలి, అప్పుడు నాయకుడు ఇచ్చేటువంటి దాంతో మనం ఇంక కొంచెం పరిగెత్తగలుగుతాం. అది అందులో అనుమానం లేదు. అందుకోసమే జగన్ గారు కొన్ని చోట్ల ఈ యొక్క సోషల్ జస్టిస్, సామాజిక సమీకరణాల కోసం కొంతమంది అభ్యర్థులు మారుస్తున్నారు. అక్కడ నిజంగా క్యాండిడేట్ బ్రహ్మాండమైనటువంటి క్యాండిడేట్ కావచ్చు, కానీ
అన్న మనం ఇక్కడ సోషల్ జస్టిస్ చేస్తున్నాము, నీకు ఇంకో రకంగా నేను డెఫినెట్ గా పార్టీలో సర్దుబాటు చేస్తాను అనేటువంటి బ్యాచ్, అంటే ఒక క్లాస్, ఒక వర్గం ఒకటి. రెండోది ఏమన్నా, అన్న నీ యొక్క పెర్ఫార్మెన్స్ బాగలేదు అంటున్నారు, పర్వాలేదు, ఒక రకంగా మనం ఇచ్చేద్దాం, నువ్వు పోటీ చేయకు అని చెప్తున్నా. ఇంకా కొంతమందికి ఇక్కడ కాదు వేరే నియోజకవర్గానికి కనుక వెళితే నీకు బాగుంటుంది, అక్కడ ఉన్నటువంటి సమీకరణాలు కానీ లేకపోతే ఇవి అని చెప్పని మారుస్తున్నారు. ఈ రకంగా ఆయన ఒక పద్ధతి ప్రకారంగా వెళుతూ ఉంటే, ఇప్పటిదాకా మన యొక్క చంద్రబాబు గారు కానీ పచ్చ పత్రికలు ఏమనుకున్నారంటే, దీన్నే వాళ్ళు ఇప్పటి వరకు కూడా పైకి లేచి చూపించేసేసి, చూసారా భయపడిపోతున్నాడు అని చెప్పని అనుకుంటూ చెప్పారు. అయితే ఎప్పుడైతే ఈ సిద్ధాంత సభలు ఒక్కటే కాకుండా, ఎప్పుడైతే వాళ్ళు 40-50 మంది వస్తారో అన్న వాళ్ళు ఒక్కళ్ళు కూడా రాకపోవటం, తెలుగుదేశంలో చేరలా ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు, కాంగ్రెస్ లోకి వెళ్ళారు ఆయన. అంటే రాజశేఖర రెడ్డి గారితో ఉన్నటువంటి అనుబంధంతో అక్కడికి వెళ్ళారు. అంతేకాని ఆయనేమి చంద్రబాబుని సపోర్ట్ చేసేటువంటి వ్యక్తి కాదు ఆయన. ఆయన చాలా సున్నిత మనస్కుడు. రెండోది, అసలు చంద్రబాబు గారి మీద కేసులన్నీ పెట్టిందే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు, చాలా కష్టపడ్డాడు. అందుకని వాళ్ళు ఏమనుకున్నారంటే, ఏదో ఒకటి మనకు అవకాశం వచ్చింది కదా అని కొంత ఇచ్చేశారు. అయితే ఇవాళ ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు కూడా వెనక్కి వచ్చేసారు. అది చాలా సంతోషకరమైనటువంటిది. ఎందుకంటే కొంతమంది అట్లా వెళ్ళినా పొరపాటునో ఏదో మనం కొన్ని ఉంటాయి, ఆవేశమో లేకపోతే ఇదిలో, ఆయన సున్నిత మనస్కుడు ముఖ్యంగా, అట్లాంటి వాళ్ళు వెళ్ళినా ఇవాళ వెనక్కి వచ్చేయటం అనేటువంటిది నిజంగా ఆయన చాలా మంచి పని చేశారని నేను భావిస్తాను. ఇప్పుడు వాళ్ళందరూ వెనక్కి రావటం ఒకటైతే, రెండోది వీళ్ళు అనుకున్నట్టుగా మొన్న రాజ్యసభ ఎన్నికలు అప్పుడు ఏమనుకున్నారంటే, ఇంకేముంది కోట్లు కోట్లు కుమరిద్దాము ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లాగా, కొంతమందిని మనం దగ్గరికి చేర్చుకుందాము అని చెప్పని అనుకున్నారు. కానీ ఎప్పుడైతే చంద్రబాబు గారిని నమ్మగలమా మనము? ఎందుకంటే ఇప్పుడు కొంతమంది బయటికి వెళ్ళిపోయారు, వాళ్ళకి సీట్లు కన్ఫర్మ్ చేయాల. ఎంతసేపటికి చంద్రబాబు గారి పక్కన నుంచి మాకు ఏ సీట్ ఇస్తారంటే ఒక క్లారిటీ లేదు. రెండోది, ఆ జనసేన తోటి పొత్తుంది, వాళ్ళంతటా వాళ్ళు సీట్లు డిక్లేర్ చేసుకుంటున్నారు, ఈయన సీట్లు డిక్లేర్ చేసుకుంటున్నాడు. భారతీయ జనతా పార్టీ పొత్తుంది అంటున్నారు, అది ఎప్పటికి తేలుతుందో తెలియటం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు చంద్రబాబు దగ్గరికి కనుక మనం వెళ్తే రాజకీయంగా సమాధి అయిపోతాము. ఇవాళ జగన్ గారు అంటున్నది మనం ఒకటే మాట, అన్న మీకు అవకాశం ఇవ్వలేకపోతున్నాను అంటున్నాడు తప్ప నీకు వేరే రకంగా నేను చూడను అని చెప్పనంటల్లా. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ జగన్ గారిని వదిలి బయటికి పోతే రాజకీయ సమాధి అవుతుంది అని వాళ్ళు భయపడ్డారు. దాంతో చంద్రబాబు గారు ఏం చేశారంటే, కొన్ని కోట్లు ఖర్చు పెట్టేవాడిని ఎవడో ఒకడిని నిలబెట్టి ఏది రాజ్యసభకి చూసారా అందాం అనుకున్నాడు. కానీ ఎవ్వరూ వెనక్కి ముందుకి చంద్రబాబు గారి కేసు చూడకపోయేసరికి రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయటం లేదు అని చెప్పని తప్పుకున్నాడు. ఇది ఒకటి. రెండోది, ఇంకొకటి ఏంటంటే, ఇవాళ రోజున భారతీయ జనతా పార్టీ దగ్గర చంద్రబాబు గారు ఒక రకంగా సరెండర్ అయిపోయారు. ఇంకోటి, కేసుల భయం. ఇవాళ లోకేష్ గారి మీద కానీ, హెరిటేజ్ మీద కానీ, ముఖ్యంగా చంద్రబాబు గారి మీద విపరీతమైనటువంటి అవినీతి కేసులు ఉన్నాయి. ఆ అవినీతి కేసులన్నీ కూడా ఇప్పుడు రేపొద్దున్న ఆ కేసులు ఏవైనా గట్టిగా ఆయన మీద వచ్చి ఆయన నేర నిరూపణ అయితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి వస్తుందనే దీంతో కూడా కుప్పంలోని ఆ భువనేశ్వరి గారిని నిలబెడతారు. భువనేశ్వరి గారు అలా చెప్పడం జరిగిందని మనం అనుకోవచ్చు. అది కూడా ఉంటుంది, డెఫినెట్ గా ఉంటుంది. ఎందుకని చెప్పనంటే, ఆయన ఎమ్మెల్యేగా పోవటమే కాదు, అసలు మొన్న 52 రోజులు 52 నెలల 52 సంవత్సరాలు అనేటువంటిది కూడా పోతుంది అనేటువంటిది తెలుసు. ఆయన కేసులన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే మనీ లాండరింగ్, ఈడీ చేసినటువంటి కేసులు, ఇవన్నీ కూడా చాలా పెద్ద పెద్ద కేసులు, జీవిత ఖైదు వేసేటువంటి కేసులు, అవన్నీ కూడా చాలా కొన్ని కేసులు. అందువల్ల డెఫినెట్ గా అది కూడా ఉండొచ్చు. రెండోది, తెలుగుదేశం పార్టీ తరఫున ఆమెను కూడా నిలబెట్టడం మూలకంగా కొంత ఉపయోగం ఉంటుందేమో, ఎన్టీఆర్ కూతురు అనేటువంటి ఒక సానుభూతి తేవచ్చు అనేటువంటిది. ఇటువంటి చిట్కాలు, ఇటువంటి కుట్రలు, మోసాలు, ఇవన్నీ పచ్చ పత్రికలు లేకపోతే చంద్రబాబు గారు చేసేవే. మీరు అన్న దాంట్లో అది కూడా కొంత ఉంటుంది వాళ్ళ యొక్క వ్యూహంలో. అయితే ఇక్కడ చంద్రబాబు గారు ఇంకోటి కూడా వ్యూహం ఏంటంటే, ఈ కేసుల కోసం అని చెప్పనని ఇవాళ కనుక భారతీయ జనతా పార్టీ తోటి చేరకపోతే, రేపు పొద్దున్న అక్కడ మోడీ గారు, ఇక్కడ జగన్ గారు కనుక వస్తే తనని ఆదుకునేవారెవరు? కాబట్టి బీజేపీ యొక్క సాయంతో కనుక ఇవాళ అక్కడ జాయిన్ అయితే, రేపు పొద్దున్న ఆయన ఇక్కడ ఎటు గెలిచేది లేదు, ఏమీ లేదు. కానీ కేసులు వచ్చినప్పుడు మొన్న వాళ్ళ లోకేష్ గారు, పురంధరేశ్వరి గారు ఎట్లా అయితే మన కిషన్ రెడ్డి గారిని బతిమాలుకుని తీసుకుని వెళ్ళి కూర్చున్నారో, ఆ రకంగా పోయి బతిమాలడచ్చు. ఏమనంటే, మా నాన్నగారి మీద కేసులు ఉన్నాయి, మా నాన్నగారు జైల్లో ఉన్నారు, నన్ను రేపు పెడతామంటున్నారు, ఇట్లా ఏదో చెప్పుకుని అటు ఇటు తిరగచ్చు, చెట్టు పేరు చెప్పి కొన్ని కాయలు అమ్ముకోవటానికి, ఇక్కడ వాళ్ళని బెదిరించడానికి కొంత రావచ్చు. అందుకోసమనే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ తెలుగుదేశం పార్టీని భారతీయ జనతా పార్టీ దగ్గర సరెండర్ చేశారు. ఇంకొకటి కూడా, ఏదో కుర్చీ మడత పెట్టేశామంటే, ఎస్, తెలంగాణలో కుర్చీ మడత పెట్టేశాడు, రాజ్యసభలో కుర్చీ మడత పెట్టేశాడు, ఇక మిగిలింది ఎక్కడ అంటే ఆంధ్రప్రదేశ్, అక్కడ కూడా మడత పెట్టేశాడు. అయితే అది ఇంకా బయటికి రాలేదు, ఎందుకంటే ఆల్రెడీ బీజేపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసేసి ఆ కుర్చీ మడత పెట్టి ఆయన వాళ్ళ చేతికి ఇచ్చి, మీరు ఏం చెప్తే రోడ్డు మ్యాప్ అది చేస్తాను అని చెప్పని వచ్చేసాడు. ఇప్పుడు రేపు పొద్దున్న పవన్ కళ్యాణ్, జనసేన, తెలుగుదేశం కలిసి పోటీ చేస్తాయా? లేకపోతే చంద్రబాబు గారు మీతోటి మేము రామంటే జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తే రెస్పెక్టబుల్ గా నేను పార్టీ తెలంగాణలో లాగా మూసేస్తాను, ఏదో ఉత్తికి జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో నిలబెట్టినట్టుగా క్యాండిడేట్లను నిలబెడతాను, నా కేసులను మాత్రం చూడండి అని చెప్పి బయటకు వెళ్ళిపోతాడా?
ఇవే చంద్రబాబు గారి ముందు ఉన్నటువంటి కొన్ని ఆప్షన్స్. అంతకు మించి ఇక ఇవాళ రోజున ఏదో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుంది అని లేదు. అయితే ఈ పచ్చ పత్రికలు మాత్రం జాకీలు ఎత్తి వస్తున్నమాట వాస్తవం. రోజుకొకటి పత్రికల్లో రాసేయటం, ఒక రోజు ఇసుక అంటారు, ఒక రోజు ఉద్యోగాలు అంటారు, ఒక రోజు అప్పులు అంటారు. ఈ రకంగా ఇప్పుడు చంద్రబాబు చేయలేనటువంటి పోరాటాన్ని ఈ పచ్చ పత్రికలు చేస్తున్నాయి. వీళ్ళు కూడా ఇంకొక సిద్ధం సభ 4వ అయిపోయిన తర్వాత చంద్రబాబు గారిది రేపు క్లారిటీ వచ్చేస్తుంది. వాళ్ళు రెస్పెక్టబుల్ గా బయటికి వెళ్ళమని చెప్తారా, లేకపోతే రేటు మాపించి వాళ్ళతో కలుపుకొని బయటికి నెడతారా, ఏం చేస్తారు, తెలుగుదేశం పార్టీని ఎట్లా మూస్తారు అనేటువంటిది కూడా కొంత క్లారిటీ వచ్చాక ఇప్పుడు ఈ పచ్చపత్రికల యొక్క నోరు కూడా కొంతవరకు మూసుకుపోవచ్చు. ఓకే సార్, అంటే మాక్సిమం తెలుగుదేశం పార్టీ రానున్న రోజుల్లో కనిపించకుండా పోవచ్చు అనే సంకేతాలు అయితే మనకి ఇప్పుడు కనిపిస్తున్నాయి అంటారు. 100% ఇంకా తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఉండదు. ఎందుకంటే తెలంగాణలో మూసేశారు. దీనికి ఒక్కటి చెప్తాను, తెలంగాణలో కూడా ఖమ్మంలో బ్రహ్మాండమైనటువంటి సభ పెట్టి చంద్రబాబు గారు ఇంకేముందని చెప్పంటే పచ్చపత్రికలు రాసిన ఖమ్మం సభలో అందరినీ కూడా వచ్చేసేయండి అంటే అప్పుడు బీజేపీ తోటి కలిసి వెళ్ళాలి, బీజేపీకి తెలంగాణలో గెలవాలంటే మనం లేకపోతే గెలవరు, కాబట్టి మీకు మేము అక్కడ సహాయం చేస్తాం తెలంగాణలో, మాకు ఆంధ్రాలో సహాయం చేయండి అని చంద్రబాబు గారు పెద్ద మేధావి విజనరీ అన్నారు. చివరికి ఏమైంది, తెలంగాణలో పార్టీనే మూసేశాడు. అదే పరిస్థితి ఇప్పుడు ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ బీజేపీ వాళ్ళని ఇప్పుడు బీజేపీ వాళ్ళకి అవసరం లేదు కాబట్టి ఈయన కేసులకి అవసరం ఉంది కాబట్టి పార్టీని వాళ్ళకి ఇచ్చేసేసి బయటకు వచ్చేసాడు. ఎట్లయితే ఓటుకు నోటు కేసులో తెలంగాణ నుంచి పారిపోయి ఆంధ్రప్రదేశ్ వచ్చాడో ఇప్పుడు ఈ కేసుల కోసం అని చెప్పని మళ్ళా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా తెలుగుదేశం పార్టీని మూసేసి ఢిల్లీలో వాళ్ళకి అప్పచెప్పేస్తాడు. అదే కదా ఎన్టీ రామారావు ఆత్మగౌరవం, ఢిల్లీకి ఆత్మగౌరవం అంటే ఈయన ఢిల్లీ వాళ్ళకే మళ్ళీ ఈ తెలుగుదేశం పార్టీని తాకట్టు పెడుతున్నాడు. అది జరగబోతోంది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.